హాయ్ అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా బచ్చలాకుతో పప్పు అయితే చేస్తున్నాను. ఇదంతా అయిపోయినాక వీడియో అనమాట. కందిపప్పు 2 కప్పులు తీసుకొని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత కుక్కర్లోకి అయితే వేసుకొని పచ్చిమిరకాయ, టమోటా, చింతపండు, తెల్లగడ్డలు అనమాట ఇవన్నీ కూడా ఒకేసారి కుక్కర్లోకి అయితే వేసుకున్నాను. కందిపప్పు నానబెడితే కొంచెం త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే టమోటా, చింతపండు వేసేస్తున్నాను కాబట్టి మనకు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను వేసేస్తున్నాను అనమాట. అన్ని కందిపప్పు, టమోటా, పచ్చిమిరకాయ, చింతకాయ, తెల్లగడ్డ వేసేసుకున్నాక ఇదే అనమాట బచ్చలాకు అంటే. బచ్చలాకు ఏమంటే ఎర్రకాడ ఉన్నది ఉంటుంది, నల్ల ఆకు కూడా తెల్లాకు కూడా ఉంటుంది. ఈ ఆకుతో నేనైతే ఏమంటే బచ్చలాకు అయితే పప్పు అయితే చేస్తుంది. చాలా బాగుంటుంది. మీకు ఎవరికి తెలియకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బచ్చలాకు ఏమంటే తీగగా పాకుతూ ఉంటుంది అనమాట, ఆకు అనమాట. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి. ఇంకా దీంట్లోకి వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి, పసుపు అయితే వేసేసినాను. ఉప్పు అయితే వేయలేదండి, ఎందుకంటే కందిపప్పు బిన్న ఉడకదని. ఒక 4 విజిల్ పెట్టుకొని నీళ్ళన్నీ వంచేసి ఇట్లా పప్పు కత్తితో పాముకోవాలన్నమాట. పప్పు నీళ్ళు పక్కన తీసి పెట్టినాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చి రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట. పప్పు అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా నూనె, సాసులు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకుని తిరగబాతకు వేసుకోవడమే అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి బచ్చలాకు పప్పు అనేది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట పప్పు అనేది. ఇది వచ్చేసి ఒక 2-3 డేస్ బ్యాక్ అనమాట. ఇంకేమంటే మదనపల్లి మేకప్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కొన్ని ఎక్కడక్కడ తీసుకున్న క్లిప్స్ అనమాట. ఇవేమంటే మేకప్ చేసే ముందు స్టార్టింగ్ ఇట్లా అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకుంటాము. ఏమంటే కావాలన్నప్పుడు గబగబా నేను వెతకకుండా, ఎందుకంటే ఒక్క బాక్స్ కింద పడిపోయినా కూడా చాలా లాస్ అయిపోతాం. మళ్ళీ దాన్ని ఎత్తి వేసుకోవడానికి అయితే ఉండదు అనమాట. ఫౌండేషన్ అయితే గ్లాసులు ఉంటాయి, కాంపాక్ట్స్ కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇట్లా అన్నీ నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఏ ఐటమ్ అంటే ఫస్ట్ నేనేమంటే మేకప్ శారీ గ్రేప్ చేసుకుంటాము. తర్వాత మేకప్ అనమాట. మేకప్ కావాల్సిన అన్ని అట్లా ఒకటి కూడా సెట్ వేర్గా పెట్టుకుంటాము. ఇది వచ్చేసి పెళ్ళికూతురు జ్యువెలరీ అనమాట. ఇంకా అన్ని ఇట్లా పెట్టుకున్నామంటే అప్పుడు కూడా పెళ్ళికూతురు వాళ్ళు రాలేదండి, మేము కొంచెం త్వరగా వెళ్ళిపోయినాం, నేను షర్మిల. కాబట్టి ఇంకా అన్ని కూడా ఇట్లా ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఆ రోజు ఏమంటే పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు ఇద్దరికి ఉన్నిందనమాట మేకప్. ఒకే రూమ్లోనే వాళ్ళిద్దరికి కూడా మేకప్ అనేది చేసుకున్నాము. మేము ఏమిటైనా పెళ్ళికొడుకు కూడా మేకప్ చేయాలి అనుకుంటే ఇట్లా ఒకే రూమ్లోనే మేము చేసుకుంటామంటే, ఎందుకంటే ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ రూమ్కి ఈ రూమ్కి షిఫ్ట్ కాకుండా చేసుకుంటాము. ఇంకా అన్నీ కూడా అరేంజ్ చేసుకొని మేమైతే రెడీ అయితే అయ్యామన్నమాట. ఇంకా ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయి ఇంకా రెడీ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఏసీ కూడా ఆన్ చేసుకున్నాము, ఎందుకంటే పెళ్ళికూతురు రాగానే ఇంకా మేకప్ స్టార్ట్ చేసుకోవడానికి అవుతుందనేసి. ఇంకా ఇక్కడ ఏమంటే ఒక పిక్ కోసం మా తంటాలన్నమాట నాది షర్మిల. అది ఏమంటే పిక్ అనే ఫోటో అనేది రాలేదన్నమాట, క్లియర్గా కోసం అనేసి రావాలనేసి ఇలా అయితే మేము ఒకటి పిక్స్ అనేది తీసుకుంటూ ఉన్నాము. ఒక రౌండ్ అయితే తిరిగేసినాం అనుకోండి. ఇంకా అన్నీ కూడా హెయిర్కి కావాల్సినవి ఇట్లా మేకప్స్ ఐటమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా బెడ్ పైన కూడా ఉన్నాయి. ఇక్కడ పట్టే అన్ని అంటే అప్పుడుకి సరిపోయి పెట్టుకున్నాం అనమాట. చూసినారా వరుసకు ఇవన్నీ మేకప్ బాక్సెస్ ఇవన్నీ అనమాట. మాకు ఇచ్చిన రూమ్ అనమాట ఇది. ఇంకేమంటే మేమున్న రూమ్లోకి మేము అంటే పెళ్ళికూతుర్ని తీసుకొని మేకప్ చేసేస్తామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు మేకప్ కూడా అయిపోయింది. ఎందుకంటే మేకప్ చాలాసార్లు అనుకుంటాను అనమాట, మేకప్ చేసినాడు వీడియో తీసుకోవాలనేసి అస్సలు కుదరదు అనమాట. ఇది వచ్చేసి హెయిర్ స్టైల్ అనమాట. చాలా బాగా కుదిరింది అనమాట హెయిర్ స్టైల్ అనేది. ఇలా బటర్ఫ్లైస్ అయితే పెట్టుకొని మల్టీ కలర్స్తో వచ్చిన వైట్ కలర్ ఉన్న బటర్ఫ్లైస్ అయితే పెట్టుకొని హెయిర్ అయితే కర్లింగ్ చేసుకొని ఇలా అయితే జిప్సీ పూలు అంటామన్నమాట మేమైతే. మరి మీరు ఏం పూలు అయితే ఉంటారో నాకైతే ఐడియా లేదు. ఆ రోజు ఏమంటే పెళ్ళికూతురు చాలా లేట్గా వచ్చిందనమాట. దగ్గర 7కి ఏమో వచ్చింది పెళ్ళికూతురు. మేము ఏమంటే 7:30కి అంతా టేస్ట్ ఎక్కిచ్చేయాలి. ఇంకా అప్పటికి 7కి అయితే వచ్చింది. ఇంకా శారీ గ్రేపింగ్ చెప్తే 7:30, 8కి అంతా మేము 1 అవర్లో మేకప్, శారీ సెట్టింగ్ అన్నీ కూడా రెడీ చేసినాం. షర్మిల మేకప్ చేసి అన్ని చేసేసరికి ఒకటి అందించేస్తే ఇంకా హెయిర్ కల్లింగ్ ఇంకా హెయిర్ స్టైల్ అనేవి వేసేసరికి ఇంకా మొత్తం అంతా క్లీన్ అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే ఇంకా అంతలోపల వీళ్ళు ఎవరంటే ఫోటో స్టూడియోస్ వాళ్ళు వచ్చినారనమాట. అప్పటికే టైం అయితే అయ్యింది. ఇంకా అదే రూమ్లో వేరే ఉన్నారు కాబట్టి ఇంకా 10 నిమిషాలు లేట్ అయినా మమ్మల్ని అరుస్తారు, ఎందుకంటే మేకప్ చేసేవాళ్ళు లేట్గా చేసినారనేసి. ఇంకా అప్పటికి వాళ్ళైతే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి కొన్ని పిక్స్ అయితే కావాలి కదా, వాళ్ళు ఒక ఆల్బమ్ రెడీ చేయాలంటే వాళ్ళు ఎంతో కష్టపడితే తప్ప ఒక ఆల్బమ్ అనేది రెడీ అవ్వదు. లేదంటే ఏం చేయలేదని ఒక మాటలు అనేస్తారు. సేమ్ బ్యూటిషియన్లు కూడా అదే రామాయణమే అనమాట. లేట్గా వస్తారు, త్వరగా చేసినారంటే మీరు ఏం చేసినారనేస్తారు ఒకే మాటకి. మేము పడిన కష్టం అనేది వాళ్ళకి తెలియదు. చాలామంది బాగా గుర్తిస్తారు. ఎవరో 100కి 1 మాత్రం కొంచెం ఇబ్బంది పడేలాగా, అంటే ఏం చేస్తున్నారు అన్నారు కానీ అయ్యో భిన్న చేసేస్తున్నారు కదా మా తక్కువే తీసుకోండి అన్నట్టుగా అనేస్తారనమాట. ఇంక ఇక్కడ ఏమంటే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ పెళ్ళికూతుర్ని ఇలా డాన్స్ చేసే వాళ్ళని అయితే పిలిపించున్నారు. వాళ్ళకైతే ఇంకా వెల్కమ్ అయితే చెప్తున్నారు అనమాట. స్టేజ్ మీదకి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నా.
ఇంకా బాగా అనిపిస్తున్నారనమాట వీళ్ళిద్దరు జంట కూడా బాగా. అంటే వాళ్ళు డాన్స్ చేసే వాళ్ళు దగ్గర ఉండి వీళ్ళకి అన్ని ఒకటొకటి చెప్పిస్తున్నారు. వీళ్ళకి కింద కనిపిస్తారు చూసారా, వాళ్ళైతే వాళ్ళ పెళ్ళికూతురు పెళ్ళికొడికి ఒకటొకటి చెప్పిస్తున్నారు. వీళ్ళేమంటే హార్ట్ షేప్ ఉన్న వాటికి అలా చేస్తున్నారు. ఇక్కడ కింద ఉన్న వాళ్ళైతే వీళ్ళు యాక్టింగ్ చేస్తుంటే వాళ్ళు చేసినారనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే టైం అయితే అయిపోయింది, ఫుడ్ తినేసి రూమ్ లో వెళ్ళి పడుకునేసినాము. ఇంక ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ కూడా మేకప్ అయితే అయిందనమాట. ఇంకా అర్లీ మార్నింగ్ ఇంకేమంటే అంత టైం అయితే లేదనమాట. ఎందుకంటే కొంచెం వీళ్ళు ఏమంటే పెళ్ళికూతురు ఏమంటే బయటే ఉండిపోయింది. మేము ఇంకా వీళ్ళు నలుగులు పెట్టించుకొని అంటే వకా శాస్త్రం అయిపోయినాక అర్లీ మార్నింగ్ నలుగులు పెడతారు కదా, అవి నలుగులు పెట్టించుకొని పెళ్ళికూతురు రూమ్ లోకి రాకోకుండా బయటే ఉండిపోయింది అనమాట. మేమేమంటే పెళ్ళికూతురు ఇంకా రాలేదు, నలుగులు పెడుతున్నాం అనేసి మేము సైలెంట్గా ఉన్నామన్నమాట. మళ్ళీ చూస్తే టైం అయితే అయిపోయింది, జస్ట్ 1 అవర్లో ఉంది. ఈవినింగ్ లేట్ అయినా పర్వాలేదు, మార్నింగ్ లేట్ అవ్వకూడదు. ఇంకా మేకప్ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసినాను. ఇది వచ్చేసి శారీ అనమాట, నేను మీషోలో అయితే తీసుకున్నాను. దీని లింక్ కావాలంటే కింద ఇస్తాను. చాలా అంటే చాలా బాగుందనమాట, దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇదేమంటే మారమ్మ సారీ దీనికి తిరుపతిలో వెంకటగిరి జాతరకి అయితే వెళ్తున్నాను చూసారా, అప్పుడు తీసుకున్న క్లిప్ అనమాట ఇది. అప్పుడు నేను మా పోలేరమ్మకు ఒడిబియ్యం పోలేని దాని వీడియో కూడా అప్లోడ్ చేసాను. ఇంకా అంతేనండి. మీకు గన వీడియో గన నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న మినీ బ్లాగ్ తో అయితే మేము ముందుకైతే వచ్చినాను అనమాట. మీకు గన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.